విశాఖపట్నం డాబా గార్డెన్స్ ఎల్లమ్మ తోటలోని ఈ చిన్న భవనం కేవలం 4 గోడల కాంక్రీట్ నిర్మాణం మాత్రమే కాదు, తెలుగు సినిమా భవిష్యత్తుకు ఊపిరిపోసిన ఒక పవిత్రమైనటువంటి కళాక్షేత్రం. ప్రముఖ స్టార్ మేకర్ సత్యానంద్ మాస్టర్ వద్ద నటనలో ఓనమాలు దిద్దిన ఎందరో నేడు తెలుగు పరిశ్రమలో వెండితెరను ఏలుతున్నటువంటి ఎందరో అగ్రతారులకు ఇది ఒక తల్లి గర్భం వంటిది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ స్టార్ మేకర్ సత్యానంద్ మాస్టర్ సంబంధించిన ఇదే నటనకు శిక్షణ ఇచ్చేటువంటి కళాక్షేత్రం. సో ఇక్కడ ఈ చిన్న గదిలోనే నవరసాల మేళవింపు జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, సాయి ధరమ్ తేజ్, అలాగే మరికొందరు ఎవరైతే పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్, కళ్యాణ్ రామ్, అలాగే బ్రహ్మాజీ, వేణు, శర్వానంద్, వీరే కాకుండా ఇలా ఎంతోమంది కళాకారులు ఇక్కడ సత్యానంద్ మాస్టర్ వద్ద నటనలో శిక్షణ పొందారు. అయితే ఈ దిగ్గజ నటులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా తొలిసారిగా లైట్స్, కెమెరా, యాక్షన్ అనే పదాలలో లోతును, మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకుంది ఇక్కడే. వేల మంది యువకుల కళలకు ఊపిరిపోసి నటులుగా తీర్చిదిద్దిన ఈ స్థలంతో వారికి ఉన్నది శిక్షణ బంధం మాత్రమే కాదు, ప్రేమానురాగాల విడదీయరాని పేగుబంధం. ఇటీవల కొన్ని కారణాల వల్ల ఈ భవనాన్ని జీవీఎంసీ అధికారులు నేలమట్టం చేశారన్న వార్త ఈ కళాకేంద్రంలో రూపుదిద్దుకున్న నటులకే కాకుండా ప్రతి సినిమా ప్రేమికుడిని తీవ్ర మనోవేదనకు మిగిల్చింది. భవనం కూలిపోయి ఉండొచ్చు, కానీ ఈ కాంక్రీట్ శిథిలాలుగా ఇదంతా కూడా మారిపోయినప్పటికీ కూడా ఈ గోడల మధ్య రూపుదిద్దుకున్న భావోద్వేగాలు, ఇక్కడ సత్యానంద్ మాస్టర్ నేర్పిన అభినయ పాఠాలు, పంచుకున్నటువంటి మధుర క్షణాలు ఎప్పటికీ చెరిగిపోవు. అయితే ఈ ఇటీవల కాలంలో ఈ ప్రదేశం అంతా కూడా నేలమట్టం చేసినప్పటికీ కళకు ఏది కూడా సాటి రాదు. కళలు నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే వారు ఎంతటి దూరమైనా సరే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో సినిమా చరిత్రలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎల్లమ్మ తోట, ఈ చిన్న కాంపౌండ్ ఒక చెరగని అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇటు విశాఖవాసులు హృదయాల్లో, అటు టాలీవుడ్ అగ్రతారల గుండెల్లో కూడా ఈ కళాకేంద్రం ఎప్పటికీ కూడా నిలిచిపోయి ఉంటుంది. ఈ భవనం అయితే ప్రస్తుతానికైతే కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే జీవీఎంసీ అధికారులు ఇటీవల కూల్చారు. కానీ ఈ గోడల మధ్య ప్రభాస్ కానివ్వండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇతర అగ్ర కథానాయకులంతా కూడా ఇక్కడే వారి కళలకు సంబంధించి ఇక్కడే నేర్చుకున్నారు. ఈ గోడల దగ్గర నించొని నటనలో మెలకువలు, నవరసాలు ఎలా పండించాలి, యాక్టింగ్లో అత్యంత కష్టమైనటువంటి నవరసాలను కూడా ఈ ప్రాంతంలోనే నేర్చుకొని ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అగ్రతారులుగా వెలుగొందుతున్నారు. ఇది ఈ ప్రస్తుతం ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి ఎల్లమ్మ తోటలో ఉన్నటువంటి స్టార్ మేకర్ సత్యానంద్ ఆఫీస్ పరిస్థితి.